గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ సార్. ఆఫ్టర్నూన్. లంచ్ అయిందా మేడం? లేదు సార్, టిఫిన్ అయ్యింది. వెయిటింగా? లేదు సార్, వెయిటింగ్. మీకు ఎన్ని పిల్లలు అయినాయి మేడం? లేడీస్ అలా అడగకూడదండి. ఓకే ఓకే. రామకృష్ణ గారు, నా పేరు వీడికి ఎలా తెలిసింది? ఒళ్ళేలా ఉంది? నా పేరు గోపాలకృష్ణ, నీకు తెలీదు? నాకైతే తెలుసు, కానీ వచ్చిన వాళ్ళు ఒప్పుకోవట్లేదే. ఎవరు? ఆయనే తమ్ముడు. తమ్ముడా? ఎవరు తమ్ముడు రా? మీ తమ్ముడే. ఆయనతో పాటు మిడిగుట్లోడు కూడా వచ్చాడు. ఆంజనేయ, నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. వాళ్ళిద్దరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారా? మీరేం భయపడకండి, కరెక్ట్ గా వాళ్ళిద్దరిని మీ ఇంటికే పంపారు. అలాగా? ఆ, తన్నారంటే బడ్డి కొట్టు నా కొడుక. నా కొమ్మ కొల్లెట్లో కలిపావు కదరా? నన్ను తిడతారేంటండి? తిట్టకపోతే నేను ముద్దెట్టుకోమంటావా? నేను తిట్టనే కాదురా, మళ్ళీ వచ్చి నీ పని చెబుతానుండు. తాళం వేసిన చాలు, తొందరగా రండి. ఏమండి, మీకెలా ఉంది? మీకే ప్రమాదం జరగలేదు కదా? ఇంతకంటే ఏ ప్రమాదం జరగాలి? మన రహస్యం వాళ్ళకి చెప్పేసి నా ప్రాణాన్ని తీసుకొచ్చావు కదే. పోరి పాపిస్తోళ్ళారా, నిక్షేపంలో ఉన్న నా భర్తకు ప్రమాదం జరిగిందని చెప్తారా? మీ నాలుగులు తెగిపోను. ప్రమాదం జరగనందుకు సంతోషించాలి గాని తిడతావెందుకు? చిపోరా, నా కుటుంబం నాశనం అయితే నీకు సంతోషం అట్రా? నువ్వు ఒక్కడవే సంసారం చేస్తూ సుఖపడితే చాలా. రారా వెళ్ళి నాన్న తీసుకున్నా. మిగిలిన వాళ్ళకి పెళ్లి ఎందుకు జరగవో నేను చూస్తాను. నేను వెళ్ళిస్తే కదా. నన్ను వదిలో. ఎవరాపినా మేము వెళ్ళిస్తాం. నా మాట వినరా? నేను విన్ను. అన్ని విషయాలు నాన్నతోనే మాట్లాడతాను. నీకు కావాల్సిన పెళ్ళే కదా, మంచి పిల్లలు చూసి నేను పెళ్లి చేస్తాను రా. అదే లాభలేదు కృష్ణమోహన్. నువ్వు నోరు మీరా. ఇప్పుడు ఏమన్నావు? ఇప్పుడు నేనేమన్నానే? పెళ్లి జరిపిస్తా అన్నారు. మంచి పిల్లలు చూసి నేను పెళ్లి జరిపిస్తాను. అయ్యో నాకు కాదు, వీడికి. నీ పెళ్లి జరిపించే బాధ్యత నాది. ఎవరైనా వచ్చినా నీ పెళ్లి నేను జరిపిస్తాను. నాకు నమ్మకం ఏంటి? నమ్మకం లేదా? రా రా. నా పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నాను, నీకు నచ్చిన ఏ పిల్లైనా సరే నేను దగ్గరుండి నీ పెళ్లి జరిపిస్తాను, సరేనా? నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. అమ్మాయిని కాబట్టి అబ్బాయిని ప్రేమిస్తావుట్రా? ఆ అమ్మాయి పేరు చెప్పు. మరెవరో కాదు, అడుసుమిల్లి అడుసుమిల్లి బసవపున్నమ్మ మనవరాలు జానకిని. అయ్యి బాబాయ్, అన్నయ్య ఒట్టేశావు. నీ ఒట్టు తీసి గట్టి మీద పెట్టేశాను. లలిత, పిల్లల లోపల తీసుకెళ్ళు. కృష్ణమోహన్, ఇంకే పిల్లైనా చూసుకో, ఈ పెళ్లి జరగదు. అది అసలు ఏమైందంటే, రారా వెళ్ళి నాన్న తీసుకుందాం. ఎందుకురా నాన్న అని మాటికి నన్ను బెదిరిస్తావు? ఈ ప్రపంచంలో ఆ దయ్యం తప్ప ప్రేమించడానికి ఇంకెవరు దొరకలేదట. నువ్వు నాకు సాయం చేస్తావా చెయ్యవా? ఆ పిల్లతో పెళ్లి తప్ప ఏం సాయం చేయమన్నా చేస్తాను. నేను ఇక్కడ పెళ్లి చేసుకున్నట్టు గాని సంసారం చేస్తున్నట్టు గాని నీకు నాకు ఈ పోరమ్మకాడి తప్ప ఇంకెవరికి తెలియకూడదు. తెలిస్తే మన గొడవ అవుతుందా? తెలిస్తే నేను చంపేస్తాను. ఒకసారి ఇలా రారా. ఏంట్రా? మీరిద్దరూ ఒకటవుతారన్న సంగతి నాకు తెలియక మీరు రామకృష్ణ పెళ్లి చేసుకున్న సంగతి మీ నరసింహన్నయ్యతో చెప్పేశావా? నీకంతా తొందరే. ఆడి పాడికి నాన్నకి చెప్పేస్తుంటాడు. ఆంజనేయ! అన్నా, నన్నేనా అన్నాడు పిలిచావు? అవునన్నా. అంటే నువ్వు సిటీ వాడివి కదా? ఇప్పుడేనన్నా నువ్వు నాకిన పాలన నుంచి వస్తున్నాను. నువ్వు నాకు పాలన నుంచి వచ్చావా? అంత దూరం నుంచి వచ్చి నన్ను అన్నాను పిలిచావా? నీకేదన్నా ఒకటి ఇవ్వాలి. ఇది వద్దులే, ఓవర్ యాక్షన్ ఉంది. ఇదిగో ఈ రేబాన్ డ్రెస్ పెట్టుకో, కళ్ళకి చల్లగా ఉంటుంది. డూప్లికేట్ అని కనిపెట్టావా? లేదన్నా, ఒక్క నిమిషం ముందు పరిచయమైన నువ్వు నన్ను అభిమానించి ఈ కూలింగ్ గ్లాస్ ఇచ్చావన్నా. రే, కవచ కుండలాలు కోసిచ్చిన కర్ణుడి ఫ్యామిలీలో లాస్ట్ బ్యాలెన్స్ నేనేరా. కానీ నన్ను 20 ఏళ్ళుగా పెంచి పెద్ద చేసిన అమ్మా నాన్న ఇంట్లో నుంచి గెంటేశారన్నా. ఎందుకు? ఏమన్నా, ప్రేమించడం తప్పంటావా? నీకు ఆ రోగం మొదలైందా? అవునన్నా, ఒక అమ్మాయిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. ఆ అమ్మాయికి నాకు ఎలాగైనా పెళ్లి చేయమని మా అమ్మా నాన్నల్ని అడిగాను. వాళ్ళిద్దరు కలిసి నన్ను ఎడాపెడా వాయించేశారు. చూడన్నా, నా పన్ను కూడా విరిగింది. ఏంట్రా ఇది? పాచి పట్టి పాడుపడ్డ బావిలా అయిపోయింది నీ నోరు. అవునన్నా. కంగారు పడకరా, నేనున్నాను. ఆ అమ్మాయి ఎవరు ఎక్కడుందో చెప్పు, మీ ఇద్దరు నేను కలుగుతాను. చూపిస్తా, ఫోటోను చూపిస్తా. ఏంట్రా, బ్యాగులో పెట్టుకొచ్చావా? నా పన్ను విరగొట్టినందుకు బాధగా లేదన్నా, ఫోటో పగలు కొట్టారన్నా. ఓరి పాప కూడా. సిమ్రానా, లేట్ గా లవ్వారా? ఏరా, ఈ అమ్మాయి నువ్వు లవ్ చేసింది? అవునన్నా. ఈ అమ్మాయి కూడా తిరిగి నేను లవ్ చేస్తుందా? లవ్ చేస్తుంది కనుకనే ఫోటో పంపిస్తూ విత్ లవ్ అని సంతం కూడా చేసి పంపించింది. ఈ అమ్మాయి నటించిన సమరసింహారెడ్డి సినిమా చూసావారా? లొడలోడను వాగొద్దు, వాళ్ళ ఇంటికి ఎలా వెళ్ళాలో దారి చూపించు, మిగతాది నేను చూసుకుంటా. అయితే ఇది పట్టుకో, 37వ నెంబర్ బస్సు ఎక్కు, ఆస్పత్రికి వెళ్ళాలని చెప్పు. నువ్వు చెప్పక్కలేదు, వాళ్ళే నేను పిచ్చాసుపత్రికి చేరుస్తాను. అక్కడ అమ్మాయి కనబడుతుంది, వెళ్ళు. చాలా థ్యాంక్స్ అన్నా. ఓకే ఓకే ఓకే.
ఆ కూలింగ్ గ్లాస్ కొంచెం ఇస్తే పెట్టుకుంటా. అది నాకు ఛాయా సింగ్ గిఫ్ట్ గా ఇచ్చిందిరా. అదేవరన్నా? అదొక సింగు ఛాయ్ అమ్ముకుంటుంది. నువ్వు పోరా పో. నా కళ నిజమవబోతోంది. అయ్యా అబ్దుల్ కలాం గారు, యువకుల్ని కలలు కనమన్నారే, ఎలాంటి కలలు కంటున్నారో చూస్తున్నారా? అరే ఓ సాంబా గురు, ఇప్పుడు మనం ఏం చేస్తున్నారా? తప్పకుండా తమాషా అయిన తప్పుడు పని ఒకటి చేస్తావు గురు. కరెక్ట్రా శిష్య. కాకపోతే మనం తప్పుడు పని చేస్తుంటే ఒప్పుకొని ముందు వచ్చేది ఎవరితో కనిపెట్టాలి. అందరూ లక్ష్మిలాగే అమాయకులు అనుకోకు. ఏమిటి ఏమిటి నువ్వు లేదు? అసలు లక్ష్మి పాడేసింది నువ్వే. ఇదేం ప్రారంభం రా, ఇలాంటి వంశంలో పుట్టి మేడల మీద మిద్దెల మీద షికారు చేయక పొలాలమ్మట తుప్పలమ్మట తిరుగుతావేరా? పొలం గట్లమ్మట తుప్పలమ్మట తిరిగితే అక్కడ పని చేసి ఆ పడుచు పిల్లల్ని చూస్తూ కాలక్షేపం చేస్తూ ఉండొచ్చు. వీలైతే కొంచెం అందుకని నేను ప్రకృతి సౌందర్యం చూసి తన్మయం చెందాలని. ఏడిచావులే. అది కాకపోయినా నా కొడుగ్గా పుట్టినవాడు ఎత్తు మీద ఎత్తు వేసి అవతల వాడిని చిత్తు చేయాలి గాని ఒళ్ళు ఓనమైపోయేటట్టు దెబ్బలు తినొస్తావేరా? నానా చూస్తూ ఉండు, నేను వేస్తాను. వేస్తావు పేడతో పిడక. కాదు, ఎత్తు వెయ్యి, దాంతో హరిగాడు చిత్తైపోతాడు. వెయ్యి వెయ్యండి బాబు, బాగా వెయ్యండి. ఏదైనా బెడిసి కొట్టిందా? మీ ఒళ్ళు హోనం అవడంతో పాటు నాన్నగారు పరువు గంగపాలు. ఇదిగో వాడిని అడ్డం పెట్టుకుని నన్ను నానా మాటలోను వంటి నీ పీక పీసుకెళ్ళి నీ చేత పీచు పెట్టా తినిపించేస్తాను. సన్నాసి కస్టమర్లు వచ్చేస్తున్నారు రా, తొందరగా రెడీ చేయి. మేము ఎప్పుడో రెడీ అండి. తమరు వచ్చి తిప్పెట్టడే తర్వాత ఇక్కడ మరి చెప్పవే. రండి అమ్మా తల్లి, పొద్దు కూకేదాకా బగబగా మండిపోతుండాలా. చూసావట్రా మంట ఎలా దగదగా వెలిగిపోతుందో. మాత్రం వెలుగుంటుందండి. ఎదవ కూతలు నువ్వును ఇలా అంటించానో లేదో అలా వంకర కూత. ఏటా ఎదవ సూపు వెళ్ళి వాయట్టు. రండి రండి. పెట్టావా? ఏంటి పెట్టేది పోయిలో పెడక. ఇంకా ఇక్కడ పప్పు రాలేదు. అలకరించుకొని పొడి చేయాలరా. అవతలు చూస్తే కస్టమర్లు వచ్చేస్తున్నారు, యువతలు చూస్తే పప్పు రాలేదంటావు. నేనేం చేయాలి? పేక బిస్కెట్ రండి బాబు, రండి 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 రండి. ఏం కావాలి? ఇడ్లీ, దోశ, పూరి, పెసరట్టు ఏం కావాలో చెప్పండి బాబు. పుల్లా పందుం పుల్లా. ఓహో బ్రహ్మాండం. ఇదిగో బాబు, తీసుకోండి బాబు. ఇదిగో బాబు, ఇదిగోండి బాబు. అక్కడ తోముకోండి, ఇక్కడ కడుక్కోండి, ఇక్కడ బిల్లు ఆర్డర్ ఇచ్చుకోండి. ఇదిగో నీళ్ళేవి ఇక్కడ. ఏరా ఎదవా, అక్కడ నీళ్ళు ఎట్టొచ్చు కదా. ఒకటి కడుక్కున్నాడు కదా, కింద కడుక్కోమని చెప్పండి. పై మేము పెట్టాలి, నీళ్ళు మేము పెట్టాలండి. ఎప్పుడు పని చెప్పినా ఎదవ కూతురు హోటల్ తెరిచిందో. రే జనాలేరా, క్యాష్ ఇప్పించింది కదా, ఇంకెక్కడ అనుకుంటారు. అంటే పొల్లల మన బిల్లులు అలయని. ఎందుకలగా మేము పడిపోతారు. మా అక్కడికి ఓపెనింగ్ చేయలేదు ఏంట్రా? ఒరే బామర్ది, ఇంకెంతసేపు రా? మీ సెల్ వచ్చిదాకా వైడ్ వైడ్ తొయ్యక. ఇక్కడ అందరం ఏడింగ్ చేస్తుంటే మీ అక్క లోనే చేస్తుందిరా. వినపడుతుందా? లేదు, లేలగా కనిపిస్తుంది. అదనమాట వైడ్ వైడ్. ఆహా, అది కాల అరిటి బోధ. ఆ నడుము చూస్తే ఏదో అయిపోతుందిరా. ఈక్నెస్ అయి ఉంటది, డాక్టర్ చూపించుకో. ఏంట్రా ఈ ముసలాయనకి ఏ ఊపిరి వచ్చేస్తుంది? ఏ ఊపిరి కాదా, కొత్త ఊపిరి. ఈ అమావాసకు కూడా ముసలాయన పోయేట్లేడు. ఆ గజ్జల పట్టాలేసుకుని గల్లు గల్లు మన నడుస్తా ఉంటే నా గుండెల్లో టుక్కుమని జారిపోద్దామని భయంగా ఉందిరా. ఇదేంటా కుక్క పోసేస్తుంది? నాకెప్పుడు ఏమంటున్నాను రా బాబు. తింటామని ఇక్కడ తెల్లారి నుంచి ఎయిటింగ్ చేస్తుంటే నీ పాలని కుక్క పాలు చేస్తావేటి? అంతే మరి. మీరంటే అవసరం తీరిపోగానే దులుపుకొని వెళ్ళిపోతారు. మరి అదో నన్నే నమ్ముకొని నన్నే వెంట పెట్టుకురుంది. బల్దానివే, నువ్వు అనాలే గాని ఊపిరాడలేవు. అవునా? ఇలారా రేయ్ బైరాగి, మొదలెట్రా. చూసారా జనం ఎలాగ పడిపోతున్నారా? అంటే మన వ్యాపారం అటుకు ఎక్కిపోద్ది. ఒకసారి అటు చూడండి. అక్క పాలు ఎక్కువ స్ట్రాంగ్ టీ నాకు. నిన్ను ఒకసారి ఇటు చూడండి. ఏంటి అక్కడ ఉన్నదేటి, ఇక్కడ లేనిదేటి? జనం. జనం కాదు, గ్లామర్. మీరు నాకు 1000 రూపాయలు ఇస్తే నేను మండపేట కలవపూడి సెంటర్కి వెళ్ళి మంచి గ్లామర్ కొట్టలు తీసుకొచ్చి ఇక్కడ ఇట్టేస్తాను. మన వ్యాపారం ఎక్కడికో వెళ్ళిపోద్ది.
పోయిరా ఎదవా దాని కాపలా గాయలేక ఎక్కడికో నేను పోవాలా ఏదో కలిసి వచ్చే ఐడియా చెప్పరా అంటే ఖర్చు అయ్యే ఐడియా చెప్తావా ఏబ్బా? కానీ ఖర్చు కాకూడదు వ్యాపారం మాత్రం బాగా జరిగిపోవాలి అప్పుడు పని చేయండి నాకు 100 రూపాయలు ఉన్నాయి ఆ సెంటర్ లోకి వెళ్ళి చీర జాకెట్ కట్టుకొస్తాను అవి కట్టుకుని మీరు ఆ మూల కూర్చోండి నేను ఇక్కడ కూర్చుని వ్యాపారం చేస్తుంటాను 100 ఇందా ఏబ్బా? వ్యాపారం చూడరా ఒరేయ్ ప్రతి కుక్కకి ఓ రోజు వస్తుందిరా అది కుక్కలకి ఆ?